హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు క్యారెట్ రైస్ చేద్దామండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ. ఇది లంచ్ బాక్స్లోకైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత 15-20 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీయకోకుండానే ఇలా దంచుకుని వేసుకోవాలి. 2 నిమిషాలు వీటిని ఫ్రై చేయండి. తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. పప్పులు కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోండి. అలాగే జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేయాలండి. వీటికి కొలతలు ఏమి ఉండవండి, ఎన్నైనా వేసుకోవచ్చు. జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నా బాగుంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి చక్కగా ఫ్రై అయిపోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని 2 నిమిషాలు వేయించుకోండి. ఉల్లిపాయ బాగా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి, లేకపోతే ఇలా స్లైస్ చేసుకుని వేసుకోండి. త్వరగా వేగిపోతాయండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత పసుపు ఇంకా ఇంగువ వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేయాలండి. తర్వాత మనం తురుముకున్న క్యారెట్ వేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు క్యారెట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి, త్వరగా మగ్గిపోతుందండి. తర్వాత మళ్ళీ మనం రైస్లో వేసుకోవచ్చు. లాస్ట్లో సాల్ట్ వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని 1 నిమిషం ఇలా ఫ్రై చేయండి. తర్వాత రైస్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని అంతా కలపాలండి. ఇంతే అండి, క్యారెట్ రైస్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూస్తేనే తినాలనిపిస్తుందండి, కానీ టేస్ట్ కూడా అలాగే ఉందండి. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు మాత్రం రియల్ గా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.